With your closed eyes, you can see. Yes. Now you can put it all over your body. Beautiful. Open your eyes by looking at your hands with a smile. I welcome you back. Yes, welcome back. ఈ రోజు అందరూ చాలా డీప్ వెళ్ళారు అనిపిస్తుంది నాకు. చాలా చాలా డీప్. అవునమ్మా. ఎస్ ఎస్ శ్రీవని. యా నమస్తే. హౌ ఆర్ యు? డీప్ అనిపించింది. అండ్ How do you గుడ్ feel మార్నింగ్. today? ఈరోజు బాగుందమ్మా. యాక్చువల్గా 4 days నుండి డిస్టర్బ్డ్ అనిపించింది, కానీ ఈరోజు చాలా బాగుంది యాక్చువల్గా. మీరు ఎండింగ్ లో ఉన్నారు కదా, ఐస్ పైన వార్మ్ హ్యాండ్స్ పెట్టదు అని చెప్పేసి. ఆ టైంలో నాకు ఎలా అనిపిస్తే స్క్వర్ ఇలా ఒకటి స్క్వర్ల్ అవుతున్నట్టు అనిపించింది. అంటే బాటమ్ నుండి టాప్ వరకు స్క్వర్ల్ అవుతుంది, ఇలా ఎనర్జీ ఫ్లోయింగ్ తెలుస్తుంది. అండ్ హ్యాండ్ లో కూడా, లెఫ్ట్ హ్యాండ్ లో ఇలా 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 స్క్వర్ల్ అవుతుంది ఎనర్జీ. That's a very good point. Very good feeling. Excellent. దిస్ ఇస్ ఫస్ట్ టైం అమ్మా అలా So ఫీల్ much కావడం. యాక్చువల్లీ connected స్టిల్ to మీరు అన్నారు కదా, జస్ట్ ఇలా 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 మూవ్ అవుతుంది హ్యాండ్, తెలుస్తుంది నాకు. అండ్ ఇక్కడ ఇక్కడ ఇలా 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 అంటే తెలుస్తుంది, అంటే బాడీ ఉంది, బాడీ లోపల స్క్వర్ల్ అవుతుంది ఇలా ఎనర్జీస్. Excellent, Adi. Excellent. See, now you are able to focus on it, look into it. Kada? But Mundra, it was heavy. Kada? My body, అయ్యో ఎంతసేపు కూర్చున్నాము అలా అనిపిస్తుంది. ఇప్పుడు no, each and everything you can feel, observe, you can enjoy. Yes, excellent, excellent. Very nice. What's any miracles జరిగిందా? రీసెంట్ గా ఐ మీన్ ఐ డెంట్ అబ్జర్వ్ అమ్మా. యాక్చువల్ గా చెప్పాను కదా 4 days నుండి నేను కొంచెం very very important, so that our life will continue like that with the good things, miracles. Okay, divine blessings. అగైన్ ఐ విల్ కంటిన్యూ. ఫోకస్ అనేది 4 days నుండి ఫోకస్ అనేది కొంచెం కంటిన్యూ. అంటే యాక్చువల్ గా చెప్పాలంటే నేను కిడ్స్ కి మెడిటేషన్ చేస్తానమ్మా. సో నాకు ఎలా అనిపిస్తుంది, నాకు ఎనర్జీ డ్రైన్ అయినట్టు అనిపిస్తుంది యాక్చువల్ గా. వాళ్ళ దగ్గర కూర్చొని చేయించాల్సి వస్తుంది కదా 1 hour. 4 days నుండే స్టార్ట్ చేస్తాను, లేకపోతే యాక్చువల్ గా కూర్చోరు అసలు కంటిన్యూగా. జస్ట్ 10 minutes కూర్చుంటా వెళ్ళిపోతారు. That's okay. Everything is okay. ఇప్పుడు మీ అందరికి తెలుసు, ఎక్స్పీరియన్స్ అయినారు కదా. You all are experienced. Very nice. Divine blessings to you, dear. Have a blessed day. And today smile కూడా వస్తుందమ్మా. Till yesterday I couldn't even smile. ఈరోజు స్మైల్ కూడా వస్తుంది. Be happy with a smile every day. Spend your day like this. Every day is a new day. నేను చెప్పేలాగా కదా. Every day I feel so fresh seeing you all every day. I don't feel that, oh వీళ్ళ ఇలా వస్తున్నారా. Every day you all are fresh for me. You're a new face for me. అలా హీల్ చేస్తున్నాను ఫ్రెష్ గా ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ద ఎండ్. నిన్న చేశాను, ఇంత బాకీ ఉంది, అది ఇది ఏమి లేదు. ఎవ్రీ డే ఐ స్టార్ట్ ఫ్రెష్, ఐ ఎండ్ ఫ్రెష్. అలా వెరీ నైస్ డియర్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే శివని. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే. హౌ ఆర్ యు? ఫైన్, బాగున్నానండి. నాకైతే ఈ రోజు కూర్చున్నప్పుడు స్టార్టింగ్ స్మెల్ వచ్చింది అనమాట, మంచి స్మెల్ అనిపించింది. సో సూన్ యు గాట్ కనెక్టెడ్. తర్వాత ఇంకా డార్క్ గోల్డ్ కలర్, వైట్ కలర్, అసలు మీరు అదే ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మై, లాస్ట్ 1 or 2 times చెప్పించారు చూడండి. అప్పుడైతే ఫుల్ వైట్ గా అనిపిస్తా ఉంది, గోల్డ్ వైట్ రెండు మిక్స్ అవర్స్ వస్తున్నాయి మధ్య మధ్యలో. మీరు తర్వాత స్టాప్ అవ్వగానే మళ్ళీ నార్మల్ గా అవుతుంది కలర్. ఓకే, అంటే ఆ చేంజ్ మాత్రం బాగా అనిపిస్తుంది. చేంజ్ బాగుంది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అయితే 3కి మెలకు వచ్చేస్తుంది. ఆ టైంలో లేసి మెడిటేషన్ చేసుకోవాలి అన్నట్టు ఆటోమేటిక్ వెళ్ళిపోతున్నా నేను. అంటే మెలకు వచ్చేస్తుంది. నేను వద్దు అనుకుంటున్నాను, బట్ నిద్ర వస్తలేదు కదా, ఏం చేయాలి, చలో నాడు వెళ్ళి కూర్చుందాం అని చెప్పేసి కూర్చుంటున్నాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వెళ్ళి చేస్తానని చెప్పేసి. అప్పుడు చాలా డిఫరెంట్ గా ఉండే ఫీలింగ్ అసలు. ఓకే, వెరీ నైస్. వెరీ Have a blessed day, dear. Divine blessings to you. Lovely. Thank you, Amma.
you were able to share today. Yesterday you couldn't, kada? అవును. And today, actually, everybody were very deeply connected. I could feel when I was healing. అదే బాడీ రౌండ్ గా తిరుగుతున్నట్టు తెలుస్తుంది వైబ్రేషన్ అనేది. మళ్ళీ లైట్ గా అనిపిస్తుంది, అసలు డీప్ గా నిద్రపోయినామేమో అనిపించేస్తుంది నాకైతే. Just కానీ relax. ఎవ్రీడే కొత్తగా చేంజింగ్ తెలుస్తుంది ఎవ్రీడే. Very nice. నేనైతే నిన్న అంటే మీరు అన్నారు కదా ఎవరినైనా ఎక్స్క్యూజ్ చేసుకోండి అని చెప్పేసి, అయితే మా అత్తయ్యని ఊహించుకున్నాను. యాక్చువల్లీ చాలా నెలలు అవుతుంది తనని చూసి నేను. తను చాలా ఏజ్ అన్నమాట, ఒక 74 లో అలా ఉంటది. తనని ఇమాజినేషన్ చేసుకోవాలంటే తను ఇప్పుడున్న ఏజ్ వస్తలేదు నాకు. తను ఒక యంగ్ లో ఉన్న ఏజ్ అసలు నేను ఎప్పుడు చూసానో కూడా తెలియదు నాకు. బట్ నాకు తను ఒక చైర్ అదే కింద స్టూల్ పైన కూర్చొని ముక్కు పుడకలు 2 పెట్టుకొని నన్ను చూస్తున్నట్టు వచ్చిందనమాట. తనని అప్పుడు ఎక్స్‌క్యూజ్ చేసుకుంటున్నాను. ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, నేను ఎక్కడో హర్ట్ చేసుండొచ్చు అన్నట్టు. తర్వాత తనని ఓకే, తను మీరన్నారు కదా తర్వాత కొంచెం ఓకే, మళ్ళీ ఇమాజినేషన్ ఎలా చేసుకున్నానంటే తను అంతసేపు అలా ఉన్నా గాని స్మైలింగ్ చేస్తుంది మాత్రము ఓల్డ్ ఏజ్ లో మళ్ళీ. అంటే Okay. నాకు అది క్లియర్ గా కనిపిస్తుంది తన ఫేస్ అనేది, ఆ ఏజ్ కి ఈ ఏజ్ కి అన్నట్టు. డిఫరెంట్ గా ఉండే అసలు ఆ ఫీలింగ్ అయితే. అసలు నేనేంటి తనని ఎప్పుడు చూసాను అన్నట్టు, ఆ ఏజ్ లో నేను ఎప్పుడు చూసాను తనని అన్నట్టు. అప్పుడే హర్ట్ చేసింటాము, లేకపోతే ఏమో చేసింటాము. Yeah. That's why you're getting that exact picture and that is getting cleansed for you now. అదే నాకు అదే అనిపించింది. We will not know when, today, yesterday, we won't know ఏ జన్మంలో కూడా తెలియదు. But still, అవును. when we do it, it will happen. Excellent, dear. Yeah. థ్యాంక్ యూ అమ్మా. Divine blessings to you. I'm super happy for you. Beautiful, beautiful. Have a blessed day. థ్యాంక్ యూ అమ్మా. Yes, Meena. Welcome back. How are you? Yes, you can unmute yourself and say, share whatever you feel. How was your day? యా Yes. చాలా చాలా బాగుండే, డీప్ గా ఉండే అమ్మా. Um, సమ్ కలర్స్, సమ్ నంబర్స్. సో కానీ లాస్ట్ డీప్ వెళ్ళిన తర్వాత ఐ డోంట్ నో ఆ నంబర్స్ నాకు గుర్తున్నాయా లేవా, గుర్తులేవమ్మా. సో డీప్ కి వెళ్ళిపోయాను మెడిటేషన్ కి. సో ఇట్స్ ఓకే. సో very nice. యా See how బాగుండే అమ్మా. easily you're taking up now. Good యా యా that's okay. యా అమ్మా. యా యా That is how universe will connect you. యా Certain ఇది things you కొంచెం cannot know. Clarity యా ఉండదు. పర్లేదు. But యా యా universe do its work. యా కానీ దీంతో నేను డిస్ట్రాక్ట్ అవుతున్నా మేబీ, అందుకని నేను ఇవాళ మర్చిపోయాను అనుకుంటా ఈ నంబర్స్ ఇవన్నీ కూడా. Not సో necessary. Not necessary. ఓకే. Not at all necessary. For some people, some picture will come or some people will come, but they won't know who. కండ్లు మాత్రం తెలుస్తుంది, మేల్ అని తెలుస్తుంది ఆర్ ఫీమేల్ అని తెలుస్తుంది, అంతే. అలాగుంటేనే దాట్స్ ఓకే. యా ఇంకొకటమ్మా, ఇవాళ సమ్ డార్క్ ఏదో వెళ్ళిపోయినట్టు అనిపించింది నాకు. సంథింగ్ ఏదో డిఫరెంట్ గా. నేను ఎందుకు చూసాను 2 times నాకు అర్థం కాలేదు, బట్ సంథింగ్ బ్లాక్ కలర్ లో సంథింగ్ అన్నట్టు అనిపించింది. అది కూడా we don't have to know what it is అని. యా 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 గో చేయాలి మనం అంతే. That's only what we have to do. ఓకే. Excellent, dear. So see the cleaning, even without our knowledge, it's cleansing is happening. Kada? యా 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 అమ్మా. Yes, beautiful. యా అమ్మా, హీరాన్స్ నేను ఒకటి షేర్ చేస్తాను. సో హీరాన్స్ థర్స్డే రోజు స్విమ్మింగ్ 10th level కంప్లీట్ అయ్యాడు. Your son. అండ్ యా సో నేను చెప్పాను అంటే హీ వాజ్ అబ్బా నాకు స్విమ్మింగ్ చాలా బోర్ అనిపిస్తుంది, నాకు ఇంకా చాలా వెళ్ళాలనిపించట్లేదు, కంటిన్యూ చేయాలని లేదు అనేసి అన్నాను. సో సేమ్ అదే డే రోజు 10th level కంప్లీట్ చేసుకున్నాడు. 10th level కంప్లీట్ అయిపోయాక నేను ఆ రోజు బాగా ఎంకరేజ్ చేశాను. నైట్ చూసావా నువ్వు ఎంత తొందరగా ఫినిష్ చేసావు, 2 years లో అన్ని లెవెల్స్ క్లియర్ అయిపోయాయి. సో నిన్న ఒక వాటర్ బాటిల్ కొన్నాడు, ఇంత చిన్న వాటర్ బాటిల్ స్కూల్లో కొన్నాడు. అది కొన్న తర్వాత అక్కడ జ్యూస్ ఫ్రీ ఇచ్చారు. అక్కడ 2 flavors ఉన్నాయి. వన్ ఈస్ క్రాన్బెర్రీ అండ్ వన్ ఈస్ అదర్ ఫ్లేవర్. సో వీడు కొన్న తర్వాత వీడు వెనకాల దేవర్ 20 people. వీడది ట్రై చేసిన తర్వాత ఇది చెప్పాడు, ఈ ఫ్లేవర్ బాగుందని ట్రై చేశాను అని. వాడిని 20 people ఫాలో అయ్యారు. నేను అన్నాను, నీకు తెలుస్తున్నాను ఎంత, నిన్ను
people follow అయ్యారు. Do you know that? Did you realize that? That is. ఇప్పుడు అంటాడమ్మా లోగా ఫీల్ అవుతాడు. నోబడీ లైక్స్ మీ. సో నేను అదే ఎగ్జాంపుల్స్ అనేది చెప్పుకుంటూ వస్తున్నాను. అండ్ హీ వాస్ వెరీ హ్యాపీ. ఐ కెన్ సీ దట్ స్మైల్ ఆన్ హిస్ ఫేస్ అమ్మా. Excellent, yeah. Yeah, Lovely. yeah. And See, he's the helping me all the way. observation, that is most important. You are observing and then comforting him with positively and strong Yes. empowering him. It's important. Yeah, అమ్మా. హలో వీడు ఇలా ఫీల్ అవుతున్నాడు అని మనం Mm, కూడా కొంచెం mm. ఇంకా కింద Yes. విసిరిపోతాము. Yeah, అమ్మా. నెగటివ్ Negative అనేది thoughts is coming up. yeah, I was only focusing on positive things and encouraging him. So అది ప్లస్ పాయింట్ అయ్యింది ఇక్కడ. అది అబ్జర్వ్ చేశాను. దానికంటే ముందు నెగటివ్ కూడా ఆలోచిస్తుండే, వీడు ఎందుకు ఇలా చేస్తున్నాడు. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ అమ్మా When ఇప్పుడు. you're speaking, యా change No, the you way did of not. thinking and Yes. speaking. Good. Yeah, అమ్మా. Wonderful. Thank you. Super happy Thank for you. you and for your family and for your son, whole family. Thank you so Divine much. with lots and lots of love from me to everyone. Thank you. Yes, Saroja Garu, welcome back. Namaste. నమస్తే అమ్మా. ఫైన్ అమ్మా, ఫైన్. ఇవాళ మా చిన్న మనవరాలది బర్త్డే ఇవాళ. Happy birthday. ఈరోజు చాలా డీప్ గా వెళ్ళిపోయానమ్మా. మీరు అన్నట్టుగానే అన్నారు కదా, డీప్ గా వెళ్ళిపోయా. కానీ నేను కూర్చున్న తర్వాత 2 సార్లు ఇవి టైగర్ ఐస్ కనపడ్డాయి. 2 సార్లు టైగర్ ఐస్ కనపడిన తర్వాత ఇంకా డీప్ గా వెళ్ళిపోయాను. ఇక నాకేం తెలీదు. తర్వాత మీరు ఓపెన్ స్టార్ట్ చేశారు కదా, అప్పుడు క్యాట్ ఐస్ ఒకటి కనపడి వెళ్ళిపోయి, తర్వాత గోల్డ్ మొత్తం అంతా గోల్డ్ ఇట్లా అంతా వచ్చేసింది గోల్డ్ కలర్ మొత్తం గోల్డ్ కలర్ వచ్చేసింది. ఇక ఆ తర్వాత మీరు చెప్పారు కదా వచ్చేయండి, ఇంకా అప్పటి వరకు అట్లనే అనిపించింది అమ్మ ఇవాళ. కానీ కొంచెం డీప్ గా వెళ్ళిపోయాయి ఇవాళ. నిన్న కాలు నొప్పి అన్నా కదా, ఎడమ కాలు ఇట్లా గుచ్చుకున్నట్టయింది, కుడి కాలు. ఇవాళ అసలు ఏం లేదు, అది ఈవినింగ్ కల్లా తగ్గిపోయింది నొప్పి. అంటే లేనే లేదు. ఈ రోజు మార్నింగ్ థ్యాంక్ యూ అమ్మా. మెడిటేషన్ చేసుకుంటే కూడా పావురాలు అట్లే వచ్చేసి వెళ్ళిపోయాయి. ఈ రోజు కూడా మార్నింగ్ 7:30కి. కానీ మంచిగా అనిపించింది అమ్మా. పావురాలకి ఇట్లా బియ్యం వేస్తుంటే అవి వచ్చి తింటుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. వాటిని చూస్తుంటే చాలా లవ్ గా అట్లా అనిపిస్తుంది బాగా. చాలా మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. Divine blessing to you. Love you so much. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. Srinivas, you're there. గుడ్ మార్నింగ్ ఈచ్ అండ్ ఎవరీవన్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమహి గారు ఉన్నారా? ఉన్నాను సార్, ఉన్నానండి. ఏం కనబట్లా? ఒక్క నిమిషం, ఇప్పుడే ఆఫ్ చేశాను. జనరల్ గా అందరూ ఏమనుకుంటారంటే ఫస్ట్ తిట్టుకునేది అత్తల్ని, అవునా కాదు? తర్వాత అమ్మమ్మల్ని. ఎందుకంటే తెలియకుండా వచ్చేస్తుంది, దాని మనం ఆపలం. ఇట్స్ నేచర్ అన్నమాట. ఆ తర్వాత మూడు తిట్టుకుంటారు కానీ ఎక్స్ప్రెస్ చేయలేరు, మా లైఫ్ ముడిపడి ఉంటారు కాబట్టి అడ్జస్ట్ అవుతారు. మనం సరదాగా అన్నా సరే ఒకసారి, మన రిలేటివ్స్ ఎవరైనా సరే మాకు సరదాగా అన్నా సరే ఒకసారి దానికి వాళ్ళు హర్ట్ అవుతారు, మనకు ఎక్స్ప్రెస్ చేయరు వాళ్ళు. అది వాళ్ళ మైండ్ ఉండిపోద్దండి. మీరు డైరెక్ట్ గా తిట్టగలదు, డైరెక్ట్ గా అసలు ఇండైరెక్ట్ గా మీరు వాళ్ళు అన్నా సరే ఎవరిదాన్ని వేరే వాళ్ళతో కామెంట్ చేస్తారే, ఆ మీ పీకల్స్ వాళ్ళకి వెళ్ళిపోద్ది. వాళ్ళ మనసులో బాధ ఉంటది, ఆ బాధ మనం వెంటాడుతుంది కర్మ రూపంలో. అది అన్నిటి మాకు అడ్డు అవుతుంది అనమాట. సక్సెస్ అవ్వకుండా అడ్డుపడుతుంటారు. అంటే ఇదివరకు తెలియదు కాబట్టి సార్, ఇదివరకు మనకి ఇవన్నీ తెలియదు కాబట్టి అప్పుడు అనుకున్నాం సార్. ఇంక ఇప్పుడు తెలిసిన తర్వాత ఇప్పుడు అనుకునేది లేదు. ఎవరైనా తిట్టినా గానీ తిట్టండి అనేసి నవ్వుతూ మనం ఇది చేయటమే గానీ ఏం లేదు. ఇక ఎవరైనా తిరిగితే మన హ్యాబిట్స్ తీసుకోవాలి, తిట్టించుకుంటేనే మన కర్మాలకు పోద్ది. అదే కదా సార్, మరి నేను అదే సార్ తెలియకుండా అనుకున్నాం కానీ బాధపడ్డాం. మా అత్తయ్య అసలు మామూలుగా తిట్టదు,
మాక్సిమం ఏదైనా ఉంటే సైలెంట్ గా ఉంటది, మేము అర్థం చేసుకుంటాము. ఒక ఏజ్ అంటే మ్యారీడ్ కొత్తలో ఏదైనా జరిగిండొచ్చు నా నుంచి మిస్టేక్. బట్ ఉంటదండి, తను కంపల్సరీ ఉంటుంది. తను దూరం, మాకు తనకి చాలా దూరం అనమాట. తను వరంగల్లో ఉంటది ఒక్కతే. మేబీ అక్కడ ఎక్కడో హర్ట్ అవి ఉండొచ్చు అట్లా. అదేండి, అత్త ఒక ఇంటి కోడలు అంటారు కదా, అలాగా అవును పెళ్ళే సడన్ గా మనం పెళ్ళే కొత్త ప్రపంచం ఎప్పుడైతే అడుగు పెట్టి అడ్జస్ట్ అవ్వలేమండి. అవును కొందరు ఎక్స్పెక్ట్ చేస్తారు, కొందరు ఎక్స్పెక్ట్ చేయరు. ఆ టైంలో మనకు హస్బెండ్ అదే సపోర్ట్ ఉంటే సక్సెస్ అవుతాం. హస్బెండ్ సపోర్ట్ లేదనుకోండి, ఒకవేళ హస్బెండ్ సపోర్ట్ నోట్లో ఉన్నా సరే కసి కోపం ఎవరి మీద అంటే అత్తగారి మీద ఆడపడుచు వెళ్ళిపోద్ది. అవును మనం వాళ్ళ మనసులైనా తిట్టుకుంటాం కదా సార్, బయట ఏమండి? తిట్టకపోయినా మనసులన్నా అనుకుంటాం కదా. అదే ఇప్పుడు మనసు అనుకోకపోయినా ఫోన్ చేసి వాళ్ళ అమ్మకో వాళ్ళ అక్కగో చెల్లికో చెప్పి షేర్ చేసుకున్నా సరే ఈ ఫ్రీక్వెన్సీ అదే వాళ్ళకి వెళ్ళిపోద్ది. అంతే అంతే. ఈ ఫ్రీక్వెన్సీ వాళ్ళకి అవును వెళ్ళిపోయి అది మన కర్మలు వెంటాడుద్దండి. అది ఎప్పుడైతే సక్సెస్ మనం ఎప్పుడైతే వాళ్ళ ఇందులోకి వచ్చామో మనం తెలియకుండా చేయడం వల్ల అది క్లియర్ అవుద్దండి. క్లియర్ అయిన అవును ఆటోమేటిక్ అంతే. మనం అవును బాడీ సార్ లైట్ మరి. అవుతుంది. మనకు ఒకసారి సరదాగా ఎలా మనం జోకులు వేస్తుంటాం, ఇప్పుడు అదే అది వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇంట్లో నవ్వుతారు కూడా అంటే మాకు ఆ ఎవరైనా టైంలో. నెగిటివ్ మాట్లాడితే, నెగిటివ్ మాట్లాడినా కానీ ఎందుకు నెగిటివ్ మాట్లాడొద్దు, ఎప్పుడైనా ఏదైనా మన మంచిగా జరిగింది పాజిటివ్ అనుకోవాలి, నెగిటివ్ అసలు మాట్లాడొద్దు అని చెప్తున్నా సార్ నేనైతే. నెగిటివ్ లో వాళ్ళు కూడా అట్లే పాజిటివ్ చూస్తున్నారు చూడాలండి. మా వారు. అదే సార్ మరి. నెగిటివ్ లో కూడా పాజిటివ్ చూస్తే మనం సక్సెస్ అవుతాం, సూపర్ సక్సెస్ అవుతాం. అంతే సార్. ఇంత ఇప్పుడు కామ్ జనరల్ గా అయిపోయింది సార్ ఇప్పుడు. నేను కూడా ఎక్కువ మాట్లాడటం లేదు, చాలా కామ్ అయిపోయింది. నాకు కూడా ఎవరైనా తిట్టినా కానీ నేనేం మాట్లాడట్లేదు అట్లా. సో మీ ఆయన గారు ఇంట్లోకి లక్కీ, వచ్చిన తర్వాత మీ ఆయన సార్ గారు లక్కీ, మీ ఆయన గారు లక్కీ రోజు ఎందుకు తిట్టచ్చు మమ్మల్ని. మీరు కామేరు కదా, 5 రోజులు తిట్టచ్చు ఇంకా. ఏం సార్, నేను ఫస్ట్ నుండి కామే సార్. ఆయనే అరిచేవారు, నేనే కాము. ఫస్ట్ నుండి కామే, కానీ ఇప్పుడు తను కూడా కామ్ అయిపోయారులేండి. ఓకే అండి. జనరల్ గా ఏంటంటే మనం ఎవరి మీద సరదా జోక్ చేసినప్పుడు వాళ్ళు మన ముందు అంతే నవ్వుతారు, సార్. కానీ మనసులో ఫీల్ అయినా ఆ ఫీలింగ్ మనం వెంటాడుద్దండి. అవును కాబట్టి అవన్నీ కూడా మీకు ఇందులో పోతున్నాయి. సార్. సో అది మీరు సూపర్ సక్సెస్. మీరేం లేదు, కంటిన్యూగా సార్ లవ్ యూ బ్లెస్ అని కూడా మనసులో చాలు. అంతే ఓకే సార్. ఆవిడ సెషన్ అటెండ్ అవుతున్నారు కాబట్టి లవ్ యూ బ్లెస్ అని కంటిన్యూ మనసులో అనుకుంటే విజయకుమార్ చెప్పింది అటువంటి ఏమన్నా సరే తొలగిపోతాయి. సార్. అలాగే సరే మీనా గారు ఉన్నారా? తను ఉన్నట్టుంది. ఓకే అండి, ఓకే. మీనా గారికి ఏంటంటే, మీనా గారు లాస్ట్ టైం మీ అబ్బాయి చిల్డ్రన్ సెక్షన్ జాయిన్ అయ్యాడు, గుర్తుందా? సో చిల్డ్రన్ సెక్షన్ జాయిన్ అయిన తర్వాత ఆ టైంలో కొందరికి రిజల్ట్ ఆన్ ది స్పాట్ వస్తుంది, కొంత తర్వాత రిజల్ట్ వస్తుంది. ఆ సక్సెస్ ఈ రోజు మీ అబ్బాయిది, అవునా కదా? పిల్లల ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత పెడతారా సెషన్? కంటిన్యూ ఎందుకంటే ఉంటుందండి, మా మనవరాలు కంటిన్యూ ఉంటుందండి ఇది. ఎందుకంటే మా ఇప్పుడు పెట్టిన ఓన్లీ ఎగ్జామ్స్ కోసం. ఎగ్జామ్స్ అయిన తర్వాత వాళ్ళు ఉన్న ఎమోషన్స్ అంటే నెగిటివ్ ఎమోషన్స్ వాళ్ళు వింటారు. మదర్ ఫాదర్ అదే ఏదో అదే సార్. బొమ్మలు కొన్నాడు, బొమ్మలు డబ్బులు లేవడం, లేదా రెంట కట్టబడడం, ఎలాంటి వాళ్ళు వింటారు. ఫీడ్ అయిపోతాండి అవన్నీ. మళ్ళీ ఫీడ్ అయిన వాళ్ళు ఈరోజు అందరూ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు తెలియకుండా అవును పక్కన సార్. పిల్లలు తెలియక ఇంకా ఈఎంఐ కట్టాలి, డబ్బులు లేవు, బైక్ ఏమంది, కార్ ఏమంది మనం చెప్తాం, అది వాళ్ళు వింటారు. అవునవును మనతో డిస్కస్ అవునవును. చేయరు, వాళ్ళు స్టోర్ అయిపోద్ది. వాళ్ళు వాళ్ళ పెద్దలకి సేమ్ దాంట్లో అదే వాళ్ళకి వస్తుంది. సబ్ అవన్నీ కూడా కాన్షియస్ మనకి మైండ్ లో సేవ్ అయిపోతాయి స్టోర్ కదా అయిపోద్ది. సార్ అవన్నీ. అవన్నీ కూడా స్టోర్ మనం అయిపోతాయి క్లియర్ కదా. చేస్తాం. అవునవును. ఇప్పుడు ఏంటంటే మా ఇప్పుడు మనవరాళ్ళు నా దగ్గరికే వస్తారు సార్. సమ్మర్ హాలిడేస్ లో క్లాసెస్ ఉంటే నేను వాళ్ళని అటెండ్ చేద్దామని దాని గురించి అడుగుతున్నా. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నా దగ్గరికే వస్తారు. 2 months నా దగ్గరే ఉంటారు వాళ్ళు. ఇది హీలింగ్ అనేది కంటిన్యూ చేయాలి. ఎందుకంటే ఈ రోజు మనం మార్నింగ్ క్లాస్ అటెండ్ అయ్యి టీవీ సీరియల్ లేదా బ్యాడ్ థింగ్ చూసానుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది, మన మైండ్ లో నెగిటివ్ ఫీడ్ అయిపోద్ది. అవును సార్. మనం ఏమనుకుంటాం, అదేంటి నిన్న ఆల్రెడీ మొన్న బ్లాక్ వస్తే నెగిటివ్ పోయింది కదా, మళ్ళీ వాళ్ళకి వచ్చిన బ్లాక్ అనుకుంటాం మనం, అవునా కదా? అవును సార్. అంటే రీసెంట్ కూడా పోయింది. పొద్దున భోజనం చేస్తాం, టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం ఆకలిస్తా లేదా? అవుతుంది సార్. ఎంత తిన్నా ఎందుకు కాదు ఆకలిస్తుంది, సార్? ఎంత తిన్నా అవును. ఆకలిస్తుంది. ఎంత మధ్యాహ్నం లేదు తిన్నా ఫుల్ గా అదే టైంకి ఆకలేస్తుంది. మధ్యాహ్నం ఫుల్ గా తిన్నా సరే సాయంత్రం వల్ల ఆకలిస్తుంది. అవును. అది ఇంటికి వస్తుంది, అరిగిపోతుంది. అలాగే మనలో నెగిటివ్స్ మనం పెంచుకుంటున్నాం. మనం ఈ సెషన్ అటెండ్ అయిన తర్వాత కూడా అవును మన సార్. టీవీ చూడటం, పక్క వాళ్ళతో నెగిటివ్స్ వినడం వల్ల మళ్ళీ స్టోర్ అవుతున్నాయి, మళ్ళీ క్లియర్ అవును చేసుకుంటున్నారు. సార్. అందుకే మళ్ళీ పోతుంది. ఈ పాలన ఏం చేయాలి, మీరు నెగిటివ్స్ అవాయిడ్ చేయాలి. ఒక్కసారి అవ్వదు, కానీ గ్రాడ్యువల్ అవుతుంది. అవును ఇప్పుడు సార్. మీనా గారు కానీ మీరు కానీ అందరూ కూడా ఆల్మోస్ట్ 4 months ఉన్నారు. మీకు అవును సార్. మనబలం కనిపిస్తాయి లేదా? అవునవును అవునా? కనిపిస్తుంది సార్. ఖచ్చితంగా కనిపిస్తాయి. మన స్టార్టింగ్ లో ఫ్యామిలీ కూర్చోవాలంటే కాళ్ళ బాధకి మస్తు ఇబ్బంది అయ్యేది. అసలు ఇప్పుడు ఇట్లా కూర్చుంటే గడిచిపోతుంది కదా సార్.
మీరు కాళ్ళు అప్పుడే బాధ అయిపోయింది ఉందని అనిపిస్తుంది. మీరు కాళ్ళు బాధ గురించి మర్చిపోయి మీ మనవరాలు ఇంటికి వచ్చినప్పుడు మీరు వాళ్ళతో కలిసి డాన్స్ చేయండి. ఆ, మీ స్టెప్ ఆహా రాకపోయినా ఇప్పుడు పర్వాలేదు, లేదు. టీవీలో చూసించండి. అంతే అప్పుడు ఏంటంటే మీరు సార్. మళ్ళీ మీ గతంలోకి వెళ్ళిపోతారు. మీ స్కూల్లో ఎలా డాన్స్ అలా చేస్తారు. మనం అవును ఎప్పుడు సార్. కూడా చిన్న పిల్లల్లా బిహేవ్ చేయాలి. చిన్న పిల్లలతోటి అలా సార్ చేస్తే మన ఒరిజినాలిటీ మన బయటపడుతుంది. సార్. ఇప్పుడు ఈ సెషన్ లో ముగ్గురు ఉన్నారు. మీనా గారు కానీ, శ్రీమాయి గారు కానీ, లేదంటే శ్రీవేణి గారు కానీ. వీళ్ళు ముగ్గురు సార్. ఇందుకు ఎందుకు రాగలిగారు? వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పుణ్యం వీళ్ళకి వచ్చింది కాబట్టి ఈ రోజు ముగ్గురు సెషన్ అటెండ్ అయిపోయారు. అవును సార్. అవును. అలాగే మన పుణ్యం మన పిల్లలు కాపాడుతుంది. ఈ అంతే రోజు మీనా సార్. గారు ఏం చెప్తున్నారు? మా అబ్బాయి బాగా చేసాడంటే, చాలా బాగా చేసాడంటే వాళ్ళు గొప్పగా చెప్తున్నారు. అవునా? ఎలా సార్. వచ్చింది? సార్. పులిగడ పులే పడుతుంది. మీనా గారు సార్. చెప్పి ఎరాసే పడతాడు. అవునా? అంతే అది సార్. వీళ్ళ గొప్పదనం వాళ్ళ పిల్లకి వస్తుందండి. మన అంతే. సాధించడం మన పిల్లలు సాధించారు. అవునా కదా? అంటే ఈవిడికి ఇంత ఏజ్ లో అవును సార్. స్పిరిచువల్ ట్రైనింగ్ వస్తే తన ఇంత చిన్న వయసు వచ్చాడంటే తన అంతగా ఆలోచించండి. ఉమ్. మన పిల్లలకి మన వస్తే ఆస్తులు కాదండి, కార్లు కాదు, బంగ్లాలు కాదు, స్పిరిచువల్ నాలెడ్జ్ ఇవ్వాలి. అది ఇస్తే వాళ్ళు ఎదిగిపోతారు. అవును. అవును సార్. వాళ్ళ వాళ్ళకి కాళ్ళ వాళ్ళు తెలిసిపోతుంది బతుకుతారు. కదా ఇక. అంతే. అవును. డబ్బు అంటారు ఆటోమేటిక్, డబ్బు ఆటోమేటిక్ అదే వచ్చేస్తుందండి. మన స్పిరిచువల్ జర్నీలో ఆటోమేటిక్ మనం ఉంటే డబ్బు మనం ఎదుర్కొని వస్తాం. మన అందరికి అంతే. ప్రాబ్లం అవును మనసు సార్. భయపడతాయి. అవును సార్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు సార్. మన ఫస్ట్ బయట మన ఫ్యామిలీ, అవును సార్. ఫస్ట్ బయట మన ఫ్యామిలీ, కానీ మన ఫ్యామిలీ ముందు మనం అది మర్చిపోకండి. ఓకే అండి. ఫస్ట్ మీ మనసు ఏది సాటిస్ఫై చేస్తే అది చేసుకోండి. మీరు ఇంట్లో పనులన్నీ అంతే సార్. అయిపోయినాయి, ఏం చేస్తారు? ఇంట్లో వంట పని అయిపోయింది, ఇంటి పని అయిపోయింది, ఏం చేస్తారు? అద్దం ముందు ఏం స్నానం చేస్తాం చేయండి, సార్? శుభ్రంగా హెడ్ బాత్ చేయండి. మెడిటేషన్. శుభ్రంగా మెడిటేషన్ గిట్టే చాలా చేద్దాలండి. ఎప్పుడే చేద్దాం మెడిటేషన్ చేసుకుంది ఈ కాదు. శుభ్రంగా హెడ్ బాత్ చేయండి. హెడ్ బాత్ చేయండి. సార్. అర్థంలో కదండి, ప్రశాంతం మిమ్మల్ని చూసుకోండి. మీ పిల్లలు పట్టుచీర ఉంది కదా కట్టుకోండి. మీకు ఇచ్చిన డ్రెస్ ఉంది కదా వేసుకోండి. లేదా మీ పిల్లలు కూడా చూసుకోండి. మీ మైండ్ పీస్ఫుల్ అయిపోతుంది. విజయలక్ష్మి మన 100% చేసి 200% ఫీల్ అయిపోతారు. సార్. ఇలా చిన్న చిన్న టెక్నిక్స్ వాడండి, సూపర్ సక్సెస్ అవుతారు. అవును. అలాగే సరోజ గారు, సార్. నేను 10 చోట నాకు చెప్పండి యానిమల్స్ సార్. కనిపెడుతున్నాయి, పవర్ వస్తాయి అంటారు చూసారా? 10 రోజు అవును నాకు సార్. యానిమల్స్ కనిపిస్తున్నాయి, పవర్ వస్తున్నాయి అంటారు చూసారా? జనరల్ గా మనం సార్. మనం జొన్నలు ఇస్తే ఒక పవర్ వస్తుంది. అన్ని పవరాలు మీ చుట్టూ సార్. తిరిగాయంటే, వాటిని సార్. గర్జంలో అంత ముంజలు మీరు పెంచుకొని ఉంటారు వాటిని. సార్. అంతే అంటారా? అంటే అవి మన చుట్టూ, ఎందుకంటే యజమాని చుట్టూ కుక్క తిరుగుతుందండి, పక్కింటి వాళ్ళ చుట్టూ తిరగదు. అవునవును అలా పక్షులు మా చుట్టూ రౌండ్ అప్ చేస్తాయంటే కారణం అదే. సార్. ఇంత ముంజాలు అంత ముంజాలు మీరు జంతు ప్రేమలు అయ్యి ఉంటారు. అందుకే ఇంత జంతువులు మీకు కనబడుతున్నాయి. అవును సార్. దాన్ని మీరు నిజమే. హ్యాపీగా ఫీల్ అవ్వండి. మీరు ఇప్పుడు ఏవైతే డొనేషన్ ఏ- చేస్తే అవి డొనేషన్స్ కంటిన్యూ చేయండి. సార్ చేస్తున్నా సార్. మనం ఇవాళ కూడా మా చిన్న మనవరాలది బర్త్డే అయితే వికలాంగుల దాంట్లో ఆశ్రమంలో కేక్ కోయమని డబ్బులు పంపించేస్తారు మా అమ్మాయికి. ఫ్రూట్స్ ను బిస్కెట్స్ అవి పంచిపెట్టమని పంపించా. నేను వెళ్ళలేదు సార్, నేను హైదరాబాద్ లోనే ఉన్నా మా బాబు దగ్గర. మా అమ్మాయి వాళ్ళు భూపాలపల్లిలో ఉంటారు, పంపించాను. చేయాలండి. మనకి ఇంట్లో ఎన్ని పనులు ఉన్నా సరే ఉదయం నిద్ర సాయంత్రం వరకు ఈ రోజు ఎంత ఎంజాయ్ చేస్తాం ఆలోచించండి. ఓన్లీ అవును ఎంజాయ్మెంట్. సార్. మీకు టీవీ అవును. చూస్తే ఎంజాయ్మెంట్ వస్తుందా? చూడండి. రాదు సీరియల్ రాదు చూస్తే సార్. ఎంజాయ్మెంట్ వస్తుందా? ఇప్పుడు చూడండి. పిల్లలు కూడా ఇష్టపడుతున్నారు సార్. ఇంట్లో కోసేదానికంటే అట్లా వెళ్ళి కోయటమే ఇష్టపడుతుండ్రు. పిల్లలు కూడా అట్లా పంచి పెట్టడం ఇష్టపడుతుండ్రు. వాళ్ళిద్దరికి నేను చెప్తా ఉంటా కదా, వాళ్ళు ఇష్టపడుతుండ్రు. తీసుకెళ్లి అక్కడే సాయంత్రం తీసుకెళ్లి కేక్ గోయించేసి బిస్కెట్స్ ను ఏమన్నా ఫ్రూట్స్ తీసుకెళ్లి ఇచ్చేయండి అని డబ్బులు పంపించేసి సార్ ఇవాళ. చేయడం వల్ల ఇంకా చాలా చాలా బెస్ట్ అండి అది. ఇప్పుడు సమ్మర్ వస్తుంది, సమ్మర్ స్టార్ట్ అయిందంటే జనం బోల్మంది ఇంటికి వస్తారు. మ్యాక్సిమం టైం స్పెండ్ చేయండి. అవును సార్. ఉదయం సాయంత్రం అవును ఎంత సార్. ఎంజాయ్మెంట్ చేయండి. ఎంజాయ్మెంట్ చేస్తే ప్రాబ్లమ్స్ ఆర్ నథింగ్. అవును సార్. సో అదే హ్యాపీనెస్ కంటిన్యూ చేయండి. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు. రేపు థ్యాంక్ 2 యూ. o'clock ఉంది కదా సార్? ఉందండి. 2 o'clock ఉంది కదా సరే మీరు సార్. ఇంకా 20,000 పంపలేదు. ఏంటి సార్? మీరు ఇంకా 20,000 పంపలేదు. నేనా సార్? పంపిస్తా సార్. సరే అది వచ్చండి అయితే. వెల్కమ్. థ్యాంక్ ఓకే యూ సార్. గారు. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ అండి ఎవరు. థ్యాంక్ యూ సార్. Srinivas, for that wonderful explanation. Bye-bye. Good day, Andrew. థ్యాంక్ యూ అమ్మా.